హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇవాళ మన ఛానల్లో కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందుకు ముందుగా ఇక్కడ నేను చేసిన స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూడండి మీరు. ఇక్కడ నేను ఎగ్స్ ఫ్రై చేసి పులుసు పెట్టానేమో, చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఈ పులుసు చాలా బాగుంటుంది. మరైతే ఆలస్యం ఎందుకు, ఈ కోడిగుడ్డు పులుసుని ఎలా చేయాలో, దీనికి ఏ ఏ క్వాంటిటీస్ ఎంతెంత తీసుకోవాలో మనం ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను పావు కేజీ ఉల్లిపాయలని ఇలా బారుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చింతపండులో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాను. ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి పెట్టాను. అయితే ఇక్కడ నేను ఉల్లిపాయలు బారుగానే కట్ చేసి పెట్టాను. అలా చేసుకుంటేనే కోడిగుడ్డు పులుసు టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వేరుశనగ నూనె నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ కుక్కర్లో ఫస్ట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని మనం ఇక్కడ ఈ కుక్కర్లో వేసేసి చక్కగా మగ్గనిద్దాం. మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాతే పులుసు, చింతపండు పులుసు అయినా ఏదైనా వేయాలి. దేని తర్వాత ఏది వేయాలన్నది ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా చూపిస్తాను. అయితే ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే అందరికీ తెలిసిందే, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసిన తర్వాత ఇలా కలిపేసి ఉల్లిపాయల మీద మనం మూత పెట్టేసి 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటా ఉల్లిపాయలు 50% ఇలాగ మనం మగ్గనిచ్చాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కసకసలాడుతూ ఉంటే మనకి కోడిగుడ్డు పులుసు ఏమాత్రం కూడా బాగోదు. ఆ విషయం బాగా గమనించండి. సో ఇక్కడ చూసారు కదా, ఇలాగా కలుపుకుని మనం ఈ మాత్రం మగ్గిన తర్వాత దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రుచికి తగినంత మీడియంగా కారం అయితే యాడ్ చేస్తున్నా. 1.5 స్పూన్ కారం వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇలాగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మనం జస్ట్ ఒక 2 విజిల్స్ని పెడదాం. అలా పెట్టడం వల్ల ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి మనకి కోడిగుడ్డు పులుసు కూడా కొంచెం థిక్గా బాగుంటుంది. సో అందుకని నేను 2 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ఎగ్స్ని, ఆ ఎగ్స్కి ఇలాగా అడ్డంగా కానీ లేదంటే నిలువుగా కానీ ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా ఘాట్లు పెట్టేసుకుని ఈ ఆయిల్లో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్ పులుసు చాలా బాగుంటుంది. నార్మల్గా ఎప్పుడు తినేదానికన్నా ఇలాగ ఫ్రై చేసుకుని ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్, అస్సలు వదిలిపెట్టరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం ఇలా ఘాట్లు పెడతాం కదా, ఆ ఉప్పు వేయడం వల్ల గుడ్డు లోపలికి పీల్చుకుని మనకి చప్పగా లేకుండా చక్కగా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. పులుసులో వేసిన ఆ ఘాట్ల లోపలికి పులుసు అనేది వెళ్ళి మనకి ఎగ్స్ చాలా బాగుంటాయి తినేటప్పుడు. సో ఇలాగా 4 సైడ్స్ కూడా చక్కగా గోల్డ్ షేడ్లో ఫ్రై అయ్యే విధంగా మనం ఎగ్స్ని ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాను. ఫుల్ ఫ్లేమ్లో పెడితే మాత్రం కొంచెం చిట్పట్లాడతాయి. సో అది గమనించండి మీరు. ఇప్పుడైతే పక్కన 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒకసారి తీసేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాతే మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు మీరు ఎంత పుల్లదనం తింటారో అంత పుల్లదనం బట్టి మీ టేస్ట్కి వీలే విధంగా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాం కదా, ఈ కోడిగుడ్డు పులుసుని ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మరిగనిచ్చేస్తే మనకి థిక్నెస్ వచ్చి తినడానికి కరెక్ట్గా వీలయ్యే విధంగా ఉంటుంది. సో సిమ్లో అలా వదిలేసి 10 నిమిషాల తర్వాత తీసి చూశాను. చూడండి, చక్కగా గ్రేవీ లాగా మనకి చాలా బాగుంటుంది. ఇలాగా కోడిగుడ్డు పులుసు అనేది
ఇంకొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మరి నేను చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా మీరు వీడియోస్ చూడగలరు. సో ఇప్పటివరకు నా వీడియో ఫుల్ చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. అల్లా హాఫీజ్.